అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ చూపిస్తాను. చూడండి, G+2 ఇండివిజువల్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. ఇది రెండు వైపులా రోడ్లు ఉంటాయి. పడమర వైపు రోడ్డు ఉంది, ఉత్తరం వైపు రోడ్డు ఉందండి. పడమర ఉత్తరం కార్నర్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. ఈ వీడియోలో మీకు ఈ బిల్డింగ్ క్లియర్గా చూపిస్తానండి. ప్రతి నెల సుమారు 20,000 రూపాయలు అద్దెలు వచ్చే ప్రాపర్టీ అండి. మీరు కాస్త లో కాస్ట్లో ఎక్కువ అద్దెలు రావాలి అని చూస్తున్నట్టయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. సో చెప్పా కదా, కార్నర్ బిల్డింగ్, రెండు వైపులా రోడ్లు అయితే ఉన్నాయండి, పెద్ద రోడ్లే ఉన్నాయి. రీసేల్ బిల్డింగ్ అండి. ఇక్కడ చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో మెడికల్ షాప్ ఒకటి రన్ చేస్తున్నారు. ఇదంతా మెడికల్ షాప్ అండి, షట్టర్ అనమాట. రెండు వైపు షట్టర్లు ఉంటాయి. ప్రతిరోజు మన ఛానల్లో ఇలాగే ప్రాపర్టీ వీడియోలు పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మెడికల్ షాపు ఇటుపక్క ఒక సింగిల్ రూమ్లా ఉందండి. మొత్తం మీరు కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా కమర్షియల్ పర్పస్ రెంట్కి వచ్చండి. పైన రెసిడెన్షియల్ పోర్షన్ ఉంటాయి. చాలా బాగుందండి ఇల్లు అయితే. స్థలం కొని దగ్గరుండి కట్టించుకున్నారు వీళ్ళు. అంతా వాస్తు ప్రకారం డిజైన్ చేశారనమాట. ఇటుపక్క ఒక గేట్ ఇచ్చారండి పైకి వెళ్ళడానికి. ఇదంతా స్టెయిర్ కేసు. సో చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఈ విధంగా సెమీ కమర్షియల్గా డిజైన్ చేశారు. పైన రెసిడెన్షియల్ పోర్షన్లు ఉంటాయి. ఎంటైర్ బిల్డింగ్ మీద ప్రతి నెల 20,000 రూపాయలు రెంట్లు వస్తున్నాయండి. సో టోటల్ బిల్డింగ్ కాస్ట్ 55 లక్షలు. 55 లక్షలు పెట్టి కొంటారు, ప్రతి నెల 20,000 అద్దెలు వస్తాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ డిజైన్ చేసిన ఈ రెసిడెన్షియల్ పోర్షన్ చూపిస్తానండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వంటగది, ఫుల్ కబోర్డులు చేసి ఉన్నాయి. అంతా వాస్తు ప్రకారం దగ్గరుండి సొంతంగా కట్టించుకున్న హౌస్ అండి. టోటల్ 40 గజాలు, 40 స్క్వేర్ యార్డ్స్లో ఈ కార్నర్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ ఉంది. నెక్స్ట్ ఇదొక రూమ్ అండి. పెద్ద పెద్ద గదులు డిజైన్ చేసుకోవటం జరిగింది. విజయవాడ, పాయికాపురం, రాజీవ్ నగర్ లొకేషన్లో ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అవైలబుల్గా ఉందండి. నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఇచ్చాను. ఆ నెంబర్లకి ఫోన్ చేసి వచ్చి చూసి కన్ఫర్మ్ చేయండి. ఇల్లు అయితే చాలా బాగుంది, మంచి స్టాండర్డ్గా కట్టారు. ఇదంతా యూటిలిటీ ఏరియా అండి. బయట గ్లాస్ ఎలివేషన్ కూడా ఇచ్చారు. ఫుల్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి. సో విజయవాడ, పాయికాపురం, రాజీవ్ నగర్ లొకేషన్లో ఈ సెమీ కమర్షియల్ బిల్డింగ్ సేల్కి అయితే ఉంది. 55 లక్షలండి. పడమర ఉత్తరం కార్నర్, నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట. నెక్స్ట్ పైకి వెళ్ళి పైన ఫ్లోర్ చూద్దాము. మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పూర్తిగా పైకి వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ కూడా రెసిడెన్షియల్ పోర్షన్ ఉంటుంది. సో చూసారు కదా, మొత్తం అంతా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. ఫుల్ కబోర్డులు చేసి ఉన్నాయండి. సో కింద షాప్ పెట్టుకొని పైన రెసిడెన్షియల్గా ఉండొచ్చండి. కబోర్డులు అయితే బాగా చేశారు. పైన సీలింగ్ చేసింది. ఎక్సలెంట్ డిజైన్ అండి. వెంటనే కాంటాక్ట్ చేయండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. సో ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉందండి. అన్ని సదుపాయాలు ఉన్నాయి. బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి వచ్చేయచ్చు, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. రెగ్యులర్ సర్వీస్ ఆటోస్ ఉంటాయి. నియర్ బైలో స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్ ఇలా అన్నీ ఉంటాయండి. సో A to Z అన్ని ఫెసిలిటీస్ మధ్యలో సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ మరొకసారి చెప్తున్నానండి.
విజయవాడ పాయికాపురం రాజీవ్ నగర్ లొకేషన్లో G+2 సెమీ కమర్షియల్ హౌస్ అండి. 40 గజాలు, పడమర ఉత్తరం కార్నర్, 2 వైపులా పెద్ద రోడ్లు ఉన్నాయి. ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తయ్యి సుమారు 9 సంవత్సరాలు అవుతుంది. 55 లక్షలండి. ప్రతి నెల 20,000 రూపాయలు అద్దెలు వస్తాయి. కాబట్టి త్వరపడండి. థ్యాంక్ యూ.